చేసుకుందాం. పదియవ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దీన్ని చేసి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరినీ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. మరొక పర్యాయం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ మమ్మలను మీ యొక్క పాదముల చెంత చేర్చినందుకు మీకు వేలాది వందనములు నాయనా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మా మధ్యలో మీరే సంచారం చేయండి. మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలిగించుకునండి. మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. మీ యొక్క స్వరమే మాకు వినిపించండి. మీ దివ్యమైన స్వరూపమును చూస్తానికి సహాయం చేయండి. మీరు తప్ప ఇంకెవరు కనపడకుండా సహాయం చేయండి. మీ పాదములకు మ్రొక్కుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి ఆలస్యమైనందుకు క్షమించండి. జీవము గల దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళదాం. మనము ఇప్పుడు 5th డిస్ప్యూట్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 4th డిస్ప్యూట్
2వ అధ్యాయము 17వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు. 5th డిస్ప్యూట్ 6వ వచనం నుండి 12వ వచనం వరకు. వాస్తవానికి 7వ వచనం నుండి 12వ వచనం వరకు. 6వ వచనం 4th డిస్ప్యూట్కి 5th డిస్ప్యూట్కి మధ్య వచనం. డిస్ప్యూట్ అంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజల పట్ల కలిగిన విభేదము, లేక దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద వేయుచున్న నేరము. ఇది 5వ నేరాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో చాలా కఠినంగా ఆయన బాధపడుతూ ఉన్నాడు. మీ పితరుల నాట నుండి, అంటే ఇశ్రాయేలీల పితరుల దగ్గర నుండి వీరు ఏ విధముగా అవిధేయులై ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. మీ పితరుల నాట నుండి, అప్పటి నుండి కూడా వీరు దేవుని ఆజ్ఞలు గైకొనక ఆయనను త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆది నుండి దేవుని ఆజ్ఞలు గైకొనే విషయంలో అవిధేయులుగా ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మూల విషయాన్ని దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను తృణీకరించిన మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేశారు. అయితే చాలా చక్కని మాట, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవీయగా. దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్న గొప్ప మాట. మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇది దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప కేక. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఓ మానవులారా, ఓ దేవుని ప్రజలారా, మీరు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీ తట్టు తిరుగుతాడు. ఈ వచనము చాలా రమ్యమైన గొప్ప వచనం. ఈ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ, దేవుని యొక్క అమూల్యమైన దీర్ఘశాంతాన్ని మనం చూడవచ్చు. కొంచెం నేను దుఃఖంతో చెప్పిన, మనుషులను ఆయన నాశనం చేయటానికి ఇష్టం లేక, మానవ జాతిని ఆయన తుడిచిపెట్టడం ఇష్టం లేక దేవుడు మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవుడు మానవులను ఆయన త్రోసివేయవచ్చు, కానీ కనికర సంపన్నుడైన దేవుడు, కృపా సంపన్నుడైన దేవుడు మనుషులను త్రోసివేయటం ఆయనకి ఇష్టం లేక
ఆయన మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి తిరిగి వేయించున్నటువంటి ప్రశ్న. ఇశ్రాయేలీయులు మూర్ఖించి, దేవుని ప్రజలు మూర్ఖించి దేవునికి విరోధంగా మాట్లాడుతున్న మాట, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, ఏ విషయంలో మేము తిరగాలి? అప్పుడు దేవుడు వారి మీద మోపుచున్నటువంటి నేరము, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మరల ఇశ్రాయేలు అడుగుతున్నారు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, ఏ విషయంలో మేము దొంగిలించాం? మరలా దేవుడు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. అందువలన ఈ జనులు శాపగ్రస్తులై ఉన్నారు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలించునే ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, దేవుడు అంటున్నాడు, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అద్భుతమైనటువంటి వాగ్దానము, ఆశీర్వాదంతో కూడిన వాక్యము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయు ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి మనము సమర్పించే దశమ భాగము, ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణము ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని ప్రజలు తెలుసుకోవాలి. దశమ భాగము ఇవ్వటములో, ప్రతిష్టార్పణము చెల్లించే విషయములో, ప్రథమ ఫలము ఇచ్చే విషయములో దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండాలి. దశమ భాగము, ప్రతిష్టార్పణము, ప్రథమ ఫలము వలన కలిగే దీవెనలు బహు ఉన్నతమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. దేవునికి ఇచ్చే దశమ భాగం ఏం చూపిస్తుందంటే, దేవుని ఎడల నీకున్న విశ్వాసం చూపిస్తుంది. దేవునికి మనం సమర్పించే దశమ భాగం ఏం చూపిస్తుందంటే, దేవుని ఎడల మనకు కలిగిన కృతజ్ఞతా బుద్ధిని మనం చూపిస్తుంది. దేవునికి మనం సమర్పించుకునే దశమ భాగము కానీ, ప్రథమ ఫలము కానీ, ప్రతిష్టార్పణ కానీ ఏం చూపిస్తుందంటే, దేవునికి నువ్వు ఎలాంటి స్థానమును ఇచ్చావో అనేది చూపిస్తూ ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో దేవాతి దేవునికి నువ్వు ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నావు, అది ముఖ్యం.
నీ జీవితంలో దేవాతి దేవునికి ఎలాంటి స్థానాన్ని నీవు ఇస్తున్నావు? ఇది నేను మీ ఎదుట ఉంచుతున్న ఒక గొప్ప ప్రశ్న. నీ దేవునికి ఏ స్థానాన్ని నీవు ఇస్తూ ఉన్నావు? సమస్తము అనుగ్రహించిన దేవుడు నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి ఏమి ఆశిస్తున్నాడు? ఇది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించవలసిన విషయము. దశమ భాగమును గురించి, ప్రథమ ఫలమును గూర్చి, ప్రతిష్టార్పణను గూర్చి నేను మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి నేను ఇప్పుడు చెప్పను. దశమ భాగము యొక్క విలువ, ప్రథమ ఫలము యొక్క విలువ, ప్రతిష్టార్పణము యొక్క విలువను నువ్వు తెలుసుకోవాలి. వాటి యొక్క విలువ ఎంత గొప్పదో నేను మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. అయితే అది జ్ఞాపకం చేయక మునుపు మీకు ఒక చక్కని మాట మీతో చెప్పి ఈ రాత్రి ధ్యానాన్ని మనం ముగించుకుందాం. మరలా 7వ వచనంలో 7వ వచనం చదువుదాం. 7వ వచనం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఈ రాత్రి ఈ వాక్యాన్ని మాత్రమే ధ్యానం చేసుకుందాం. టర్న్ టు మీ, దెన్ ఐ విల్ టర్న్ టు యూ. దేవుని వైపు తిరుగుట. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విషయంలో మేము తిరగాలి అని వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు ప్రభు దశమ భాగమును గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రజలు దొంగలై ఉన్నారు. దే ఆర్ థీవ్స్. నేను ఆ భాగాన్ని నేను తర్వాత చెప్తాను. దేవుని వైపు తిరుగుట, ఇది నేను మీతో చెప్తాను. ఏ విషయంలో మానవుడు దేవుని వైపు తిరగాలి? చూడండి, రక్షణ పొందిన బిడ్డలు, రక్షణ పొందని వారు, 2 భాగాలుగా మానవుల్ని మనం చేయొచ్చు. రక్షణ పొందని వారు, రక్షణ పొందని మానవుడా, మీ అవిధేయతల విషయములో, మీ పాపం విషయములో దేవునికి అవిధేయుడివై జీవిస్తూ ఉన్నావు. నీ పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ వేడి నీవు ప్రభు వైపు తిరిగినట్లయితే ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రక్షణ పొందని మానవులు, రక్షణ పొందని వారు, రక్షణ పొందినవారు, ఇట్లా ఈ విధంగా 2 భాగాలుగా చేసి ఈ వాక్య భాగాన్ని నేను కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. రక్షణ పొందని దేవుని ప్రజలు, రక్షణ పొందని వారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందని మానవుడు లోకము వైపు, పాపము వైపు తిరిగిన వాడే, లోకము చేత, పాపముల చేత కూలిన వాడే తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఓ వారు దేవునికి దూరం అయిపోయారు.
ఈ లోకము అవిధేయులైపోయారు. ప్రభువుని దుఃఖపరిచేవారుగా ఉన్నారు. ఒకటి రెండు వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఇది నేను ఈ వాక్య భాగాన్ని నేనేమన్నానంటే, మానవాళి అందరికీ దేవుడిస్తున్న పిలుపు. ఇట్ ఈస్ ఎ జనరల్ కాల్ టు ఆల్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్. ఇట్ ఈస్ ఏ జనరల్ కాల్ టు ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవాళి అందరికీ దేవుడు ఇచ్చుచున్నటువంటి పిలుపు. దేవుడు మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మానవులారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని వైపు తిరుగుతావా? ఈ విషయంలో నీవు దేవుని వైపు తిరిగి నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆ ప్రేమగల దేవుడు, ఆ దయగల దేవుడు, ఆ కృపామయుడైన దేవుడు, అత్యంత ప్రేమ కలిగిన దేవుడు మీ పాపములను క్షమించి, మీ అవిధేయతలను క్షమించి, మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన నీ వైపు తిరిగినట్లయితే అబ్బా ఎంత దీవెన! ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ జీవితం ఉన్నతంగా ఆశీర్వదించబడుతుంది. మొదటిది, రక్షణ పొందని మానవునికి దేవుడిస్తున్న పిలుపు. రెండవది, రక్షణ పొందిన మనిషి రక్షణ పొందాడు, కానీ కొన్ని విషయాల్లో అవిధేయుడయ్యాడు. అవిధేయులైనటువంటి వారికి దేవుడు పిలిపిస్తున్నాడు. నువ్వే విషయంలో అవిధేయుడు అయ్యావో ఆ విషయంలో ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతావా? అది దేవుడు ఇస్తున్న పిలుపు. ఇర్మియా గ్రంథం చూడండి, 3వ అధ్యాయము. ప్రవక్తల గ్రంథాల్లో తిరిగి అన్న మాట చాలా పర్యాయాలు మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము చాలా కష్టమైనటువంటి మాటలు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుండి జాగ్రత్తగా వాక్యం చూద్దాం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. చూడండి, అవిధేయులై ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, ఐగుప్తు నుండి విడుదల పొందినవారు. వీరు దేనికి గుర్తుగా ఉన్నారంటే రక్షించబడిన బిడ్డలకు గుర్తుగా ఉన్నారు. భ్రష్టులైపోయారు,
భ్రష్టులైపోయిన పిల్లలను దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి రండి అంటున్నాడు. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, తిరిగి రండి. నేను మీ యజమానులను, ఇదే యెహోవా వాక్కు, ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించెదను. తిరిగి రండి, తిరిగి రండి. ఇది దేవుడు వేయుచున్న కేక. తిరిగి వస్తావా? కమ్ బ్యాక్. ఈ మాటలు నేను మీతో చెప్తూ ఉన్నాను గత దినాలలో. తిరిగి రండి. రక్షణ పొందావు, కానీ కొన్ని విషయాలలో దేవునికి దూరం అయ్యావు. ఏ ఏ విషయంలో దూరం అయ్యావో ఆ విషయములలో ఒప్పుకొని తిరిగిరా. నీవు తిరిగి వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంచెం కన్నీటితో చెప్పిన చూడండి, 3వ అధ్యాయం కిందకి రండి. ఇది భలే అద్భుతంగా ఉంది వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అబ్బా, నాకు ఎంత ఇష్టంగా ఉందో తెలుసా? నీవు తిరిగి వస్తే ఆ దేవుడు ఏం చేస్తాడంట? మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. మీరు ఏ విషయంలో దూరం అయిపోయారు? తిరిగి రండి. తిరిగి రండి అన్న మాటకు ఇంగ్లీష్లో ఇట్లా చెప్పచ్చు, కమ్ బ్యాక్. తిరిగి రండి, కమ్ బ్యాక్. రక్షణ పొందిన బిడ్డలకు దేవుడిస్తున్న హెచ్చరిక. రక్షణ పొందని వారికి, లోకంలో ఉన్న వారికి దేవుడిస్తున్న పిలుపు. ఎంతకాలం మీరు లోకము తట్టు తిరుగుతారు? ఎంతకాలం పాపం తట్టు తిరిగి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఎంతకాలం మీ జీవితాన్ని అన్యాయంగా పాడు చేసుకుంటారు? ఇది నన్ను చూస్తే భయంకరమైన మరణాలు, ఘోరమైన మరణాలు, ఘోరాతి ఘోరమైన మరణాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏడుస్తూ, ఓ ప్రభువుకు దూరమైన బిడ్డలారా, మీరు ఎందుకు చనిపోతారు? తిరిగి నా యొద్దకు రండి. రక్షణ పొందిన వారికి దేవుడిచ్చే పిలుపు. రక్షణ పొందిన వారికి, రక్షణ పొంది నీవు అవిధేయుడు అయ్యావా? ఏ విషయంలో నీవు అవిధేయుడు అయ్యావో పరీక్షించుకొని తిరిగి దేవుని యొద్దకు వస్తావా? కమ్ బ్యాక్. ఇందులో దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని యొక్క ఆశీర్వాదము, దీర్ఘశాంతము ఈ మాట ఉంది. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మీరు ఏమన్నా అనుకోండి, ఈ వచనం మాత్రం నాకు బహుప్రియమైంది. మీరు నా దగ్గరికి రావద్దు, గెట్ అవుట్ అంటలా దేవుడు. యెషయా గ్రంథంలో అన్నాడు, మరలా తిరిగి రమ్మన్నాడు ఆయన. చూడండి, యెషయా 1:12. యెషయా గ్రంథం కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, మీ నైవేద్యములు వ్యర్థము. అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, అది నాకు అసహ్యము పుట్టించే ధూపార్పణము. దానిని ఇక తేవద్దు. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజపూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపును
పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చు మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు మీ చేతులను చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ప్రభు అంటున్నాడు, పాపి అయిన దేవునికి అవిధేయులైన ఇశ్రాయేలీయులను చూచి నా సన్నిధి కనపడాలని వస్తున్నారే, రమ్మన్నది ఎవడు అని చెప్పి ఆయన కోపగించుకుని దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు. ఎంత గొప్ప దేవుడు! విల్ యు టర్న్ టు గాడ్? మీ ఆయన తట్టు తిరుగుట ఒక మాట, రెండు తిరిగి ఆయన ఎద్దుకు వచ్చుట. రెండు మాటలు ఇంగ్లీష్లో చెప్తాను. టర్న్ అండ్ రిటర్న్, టర్న్ అండ్ రిటర్న్. ఈ రెండు మాటలు గమనించండి, ఇంగ్లీష్లో బాగా ఉంది. ఒకసారి విలాప వాక్యములలో ఈ వచనం బాగా మీరు చూడవచ్చు. విలాప వాక్యములు 43వ అధ్యాయం 40వ వచనం. విలాప వాక్యములు 3:40. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగము. 3వ అధ్యాయము 40వ వచనం. నేను మీ కొరకు ఇంగ్లీష్లో చదువుతాను. Let us search and try our ways and turn against to the Lord. ఇది కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూసాం. నేను NIV వర్షన్లో చదువుతున్నాను. Let us examine our ways and test them, and let us return to the Lord. యెహోవా తట్టు తిరుగుదుము, యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళుదుము. ఇంకొక మాట, నేను మీకు ఈ వచనాన్ని దాటి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. టర్న్, రిటర్న్, దేవుని యొద్దకు తిరిగి వచ్చుట. నేను 5 విషయాలు చెప్తాను, ఏ ఏ విషయాల్లో తిరిగి రావాలి. ఓకే, నేను కొంచెం ఇంకా చాలా ఉన్నాయి, ప్రభుచితమైతే నేను మీకు కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిది చూడండి, ఆదికాండం. ఈ రోజున నేను అంతా చెప్పలేనేమో, కొంచెం చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 13వ అధ్యాయం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబనునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. చూడండి, బలిపీఠము యొద్దకు తిరిగి రావాలి. మొదట ఉండిన బలిపీఠము యొద్దకు చేరెను అంటే హీ రిటర్న్ టు ద ఆల్టర్. బాగా వినండి,
నేను ఈ మొదటి భాగాన్ని ఏమన్నానంటే కమ్ బ్యాక్ టు ద ఆల్టర్. ఇంకా నేను రిటర్న్ టు ద ఆల్టర్, బలిపీఠం యొద్దకు తిరిగి రండి. ఏం జరిగింది? 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము దినములలో కరువు వచ్చింది. కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఏం చేశాడు? ఐగుప్తునకు వెళ్ళాడు. ఐగుప్తునకు వెళ్ళేటప్పుడు తన భార్యతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని చెప్పాడు? అమ్మా, నీవు చెల్లెలు అని చెప్పు అన్నాడు. ఎంత భయంకరమైన విషయం. అవును, ఒక విధంగా ఆమెకి చెల్లెలైనప్పటికీ అంటే తాను నిజం చెప్పటంకి భయపడ్డాడు. ఎందుకంటే ఐగుప్తీయులు తనని చంపేస్తారేమో అన్న భయము. ఒకవేళ తనను చంపి శారమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో ఫరో, ఏమై ఉండేది? దేవుని వాగ్దానం ఏమై ఉండేది? దేవుని ప్రణాళిక ఏమై ఉండేది? ఏం చేస్తున్నాడు అబ్రహాము? దేవుని యందు విశ్వాసముంచి సమస్తమును విడిచిపెట్టి వచ్చిన అబ్రహాము ఈ విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచడంలో ఫెయిల్ అయిపోయాడా? దేవుని మీద ఆధారపడలేకపోయాడా? ఏం చేస్తున్నాడు? కొంచెము జ్ఞానయుక్తంగా మాట్లాడి ఫరో చేతిలో నుండి తప్పించుకుందామని తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ దానివల్ల కలిగిన నష్టం ఏమిటి? భయంకరమైన నష్టము. శారాను ఫరో తీసుకుని వెళ్ళాడు ఆ వృద్ధాప్యంలో. ఏం జరిగింది? ఒకవేళ శారాకు మరొక రీతిగా జరిగి ఉన్నట్లయితే ఏమై ఉండేది? దేవుడు, ఆ మహిమోన్నతుడైన దేవుడు శారాను కాపాడారు. ఫరోను గద్దించాడు. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి అంటాడు, నువ్వెందుకు ఈ పని చేశావు? ఎందుకు అబద్ధమాడావు అని అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడు ఫరో ఎదుట అబ్రహాము ఏమంటాడు? అయ్యో, ఈ స్థలంలో దేవుని భయం లేదు, అందువలన నేను ఆ విధంగా చెప్పానని చెప్తాడు. ఏం జరిగింది? చాలా చూడండి, 19వ వచనం. ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యకి చేసుకుందినేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఏం జరిగింది? చాలా విచారకరమైన విషయం. ఇక్కడ నేను దుఃఖముతో కొన్ని మాటలు చెప్పాలి. శారా ఫరో ఇంటికి వెళ్ళినందువలన ఫరో ఏం చేశాడు? దాసీలను, పశువులను, గాడిదలను, ఒంటెలను అబ్రామునకు బహుమానంగా పంపాడు. ఒకవేళ అబ్రాము ఇట్లా అనుకున్నాడేమో, శారా పోతే పోయింది, నాకు బోల్డ్ అంత ఆస్తి వచ్చిందని. తర్వాత దేవుడు గద్దించాడు. ఫరో అబ్రాము విషయమై, శారా విషయమై గట్టిగా ఆజ్ఞాపించి వారిని పంపించేస్తాడు. అయితే ప్రియులారా, ఏం జరిగింది? అబ్రాము ఇంటికి ఐగుప్తు ఆస్తి వచ్చింది. అబ్రాము ఇంటికి ఐగుప్తీయుల దాసులు, దాసీలు, ఇంకా ఆస్తి లేక పశువులు వచ్చినాయి. నేను కొంచెం ఏడుస్తూ చెప్పిన, ఫరో ఇచ్చిన బహుమానములో హాగరు కూడా వచ్చింది. ఆ కారణాన ఏమైంది?
అబ్రాము ఇంటిలోకి భయంకరమైన శరీరము ప్రవేశించింది. ఏం జరిగింది ఆ కారణాన? ఈరోజు వరకు ఇశ్రాయేలు ప్రజలు తీరని నష్టాన్ని పొందుకున్నారు ఆ రోజు అబ్రహాం చేసినటువంటి పనికి. ఐగుప్తులో ఏం జరిగింది? బలిపీఠం లేకుండా ఉండలేనటువంటి అబ్రాము ఐగుప్తులో తనకి బలిపీఠం లేదు. దేర్ వాజ్ నో ఆల్టర్. చూడండి 12వ అధ్యాయము చూడండి. అక్కడ మనం చూస్తే సింధూర వృక్షము దగ్గర బలిపీఠం కట్టినటువంటి అబ్రాము చూడండి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టాడు. ఆ తర్వాత 8వ వచనములో బేతేలుకు హాయికి మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠమును కట్టాడు. బలిపీఠము లేకుండా ఉండలేనటువంటి అబ్రాము. బలిపీఠము ఏమి చూపిస్తూ ఉంది? ప్రియ బిడ్డలారా బాగా వినండి. దేవునితో సహవాసము, ద ఫెలోషిప్ విత్ గాడ్. బలిపీఠం ఏం చూపిస్తుంది? దేవునితో నీకు కలిగినటువంటి సమర్పణ. బలిపీఠం ఏం చూపిస్తూ ఉంది? దేవునికి మీరిచ్చేటువంటి స్థానము, ద ప్లేస్ దట్ యు ఆఫర్ టు గాడ్. ఏమైంది? ఐగుప్తిలో బలిపీఠం లేదు. దేర్ వాజ్ నో ఆల్టర్. 13వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. బహుధనవంతుడు, కానీ బలిపీఠం లేదు. ఈ రోజున ఎంతమంది బహుధనవంతులుగా ఉన్నారు, కానీ బలిపీఠం లేదు. కొంతమంది రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేయుచున్న వారు ఉన్నారు. భర్త మంచి ఉద్యోగము, భార్య మంచి ఉద్యోగము, మంచి ఉద్యోగాలు చేసేవారుగా ఉన్నారు. ఆస్తి అంతస్తులనే, కానీ బలిపీఠం లేదు. దేర్ వాజ్ నో ఆల్టర్ ఇన్ దర్ ఫ్యామిలీ. వాళ్ళు ఏమయ్యారు? బలిపీఠం నుండి దూరం వెళ్ళిపోయారు. దే హ్యావ్ గాన్ ఫార్ అవే ఫ్రమ్ ద ఆల్టర్. ఆస్తి ఉందా? ఉందండి. భవనాలు, ఇండ్లు, వాకిళ్ళు, సంపదలు ఉన్నాయా? ఉన్నాయండి. బలిపీఠం అండి? లేదండి. బిజీ అండి. బలిపీఠము లేని క్రైస్తవ జీవితము. నీ జీవితంలో బలిపీఠం లేకపోతే నీ జీవితంలో సమాధానం ఉంటుంది. దేర్ వాజ్ నో పీస్. నేను మీతో కొంచెం ఏడుస్తూ చెప్పిన, ప్రభు బిడ్డలారా, మీరు రక్షణ పొందిన క్రొత్తలో దేర్ ఇస్ ఎన్ ఆల్టర్. మీ జీవితంలో బలిపీఠం ఉంది, కానీ ఇప్పుడు బలిపీఠం లేదు. యూ హ్యావ్ నో ఆల్టర్. ఎందుకు బలిపీఠం లేదు? దేవునికి దూరం వెళ్ళారు. ఐగుప్తీయులు ఏమన్నా అనుకుంటారేమో, బలిపీఠం లేదు. ఐగుప్తీయులు ఏమైనా చేస్తారేమో, బలిపీఠం లేదు. బలిపీఠం, దేర్ వాజ్ నో ఆల్టర్. బలిపీఠం లేనందువలన ఏం జరిగింది? ఇంటిలోకి శాపము, నష్టము. తిరిగి అబ్రాము బలిపీఠం ఎద్దుకు వస్తున్నాడు. నీ జీవితంలో ఆస్తి కాదు ముఖ్యం, అంతస్తులు కాదు ముఖ్యం, నీ జీవితంలో ధనధాన్యాలు ముఖ్యం కాదు, బలిపీఠం. అబ్రామ్, బలిపీఠం ఎద్దుకు వస్తావా? విల్ యు కమ్ బ్యాక్ టు ఆల్టర్?
మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మొదటిది, బలిపీఠం ఎత్తుకు తిరిగిరా. మిగిలిన విషయాలు నేను తర్వాత చెప్తాను. రాత్రి కొంచెం కన్నీటితో ప్రార్థన చేసుకుందామా? బలిపీఠమునకు దూరం అయిపోయామేమో. ప్రభు సన్నిధిలో విధేయుడుగా పశ్చాత్తాపడు. బలిపీఠం ఎద్దుకురా. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయిన పరలోకపు తండ్రి, మీ వాక్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీ ప్రేమ పిలుపు కొరకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ కాల్ ఫాదర్. మీ యొక్క పిలుపు కొరకు వందనాలు. నీ బిడ్డలు విధేయులై తిరిగి మీ వద్దకు రావటానికి సహాయం చేయండి. మీ వద్దకు తిరిగి రావటానికి సహాయం చేయండి. రక్షణ పొందని వారిని తిరిగి రమ్మంటున్నావు. రక్షణ పొందిన వారిని తిరిగి రమ్మంటున్నావు. రక్షణ పొందిన వారిని క్షమించండి ప్రభు, నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నావు. రక్షణ పొందిన వారిని తిరిగి నా ఎద్దుకు రమ్మంటున్నావు. ఏ విషయంలో దూరం అయ్యారో ఆ విషయంలో తిరిగి మీ ఎద్దుకు వచ్చి మీతో సమాధానపడి మీ సంపూర్ణమైన దీవెన పొందడానికి సాయం చేయండి. లోతైన పశ్చాత్తాపం, లోతైన కన్నీళ్లు దాయిచేయండి. మీ పరలోకపు దీవెనలతో నింపండి. మీ ఆశీర్వాదాలతో, మీ రక్తధారలు విశ్వాసంతో ప్రోక్షిస్తున్నాను. మీ మాటలు ముద్ర వేయండి తండ్రి. ప్రభా, మీ మాటలు ముద్ర వేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోండి. దీనదాసునై నన్ను నేను మీకు సమర్పించుకుంటూ వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాల్లో పెడుతూ, మీ పాదాలను ముద్దు పెట్టుకుంటూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ దీని బిడ్డలకు సర్వలోకులున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం తోడైండి నడిపించిన గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున